హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలామంది వెనుకబడిన సామాజిక వర్గాలుగా చెప్పబడేటటువంటి వ్యక్తులు కావచ్చు, మిగిలిన కొన్ని వర్గాల వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య ఈ భారతీయ జనతా పార్టీ, జనరల్గా నేను దాన్ని బ్రాహ్మణ్ జనతా పార్టీ అని పిలుస్తుంటాను. సో ఆ పార్టీకి మద్దతుగా కొంతమంది పోస్టులు పెట్టడం అలా చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్దామని చెప్పి దాని గురించి, ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం సపోర్ట్ చేయకూడదు అనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందూ మతానికి ఒక ప్రతినిధిగా వ్యవహరించటం, ఇస్లాంనో లేదా ముస్లింను ఒక బూచిలాగా చూపించి తన అధికారంలోకి రావాలి. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంది? హిందూ మతాన్ని తిరిగి లేదా హిందూ రాష్ట్రాన్ని నెలకొల్పాలని. అసలు హిందూ మతానికి నేను వ్యతిరేకమో కాదు, లేదా ఇంకోటో కాదు. బట్ నేను ఓవరాల్గా మతపరమైన రాజకీయాలకి, అది ఏ మతమైనా సరే, రాజకీయాల్లోకి లేదా ప్రభుత్వంలోకి మతాన్ని చూపిస్తే దానికి నేను వ్యతిరేకంగానే మాట్లాడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ అమెరికాకు వచ్చినటువంటి మైగ్రెంట్స్లో, అంటే పని కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఒక 40-50 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నా, లేదా 60-70 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నా కూడా ప్రధానంగా మొదట్లో బ్రాహ్మిన్స్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చదువు ఉండేది, ఆ రోజుల్లో చదువుకునే అవకాశం ఉండేది. తదనంతరం వచ్చినటువంటి మతంలో వచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల కావచ్చు, లేదా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, దానివల్ల మిగిలిన వర్గాలు కూడా చదువులో ముందంజ వేసి అవకాశాలు పొంది వాళ్ళు చేసుకున్నటువంటి చేతి వృత్తుల నుంచి డైవర్ట్ అయ్యి ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కావచ్చు, లేదంటే మరి ఇతర వర్గాల్లో కావచ్చు, వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది. ప్రధానంగా లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే, 1990 నుంచి తీసుకుంటే, మనం ఈవెన్ బీసీ వర్గాలు కావచ్చు, లేదంటే ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళ నుంచి కూడా అమెరికా దాకా రావడానికి వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం ఎలా వచ్చిందంటే, మనందరికీ ఎలా వచ్చిందంటే భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఆ భారత రాజ్యాంగంలో సమాన హక్కులు, సమాన అవకాశాలు అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా ఉంటే మనం ఈ రోజున ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. మన బతుకులు చివరికి చేతి వృత్తులు చేసుకుంటూ, లేదా నేత పని చేసుకుంటూ, లేదా మంగళ పని చేసుకుంటూ, చాకలి వృత్తి చేసుకుంటూ మన జీవితాలు కూడా మన తాతల తండ్రులాగానే తెల్లారిపోయాయి. ఎందుకు నేను భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఆ రాజ్యాంగం మనకి హక్కుల్ని ప్రసాదించింది. ప్రతి మనిషి కూడా సమానమే అని చెప్పింది, సమానత్వం గురించి చెప్పింది. సో దీనివల్ల మనం అభివృద్ధి చెందాము. ఈ రోజున భారతదేశం ప్రపంచంలో కూడా ఈ స్థాయిలో ఉందంటే, గుర్తింపు పొందిందంటే, అది కేవలం రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు. మరి ఇటువంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు మతపరమైన దేశంగా చేర్చి వాటిని కాజేసుకుందామా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తుంది, మేము 400 సీట్లు తెచ్చుకుంటాము వచ్చే ఎలక్షన్లలో, భారత రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని. ఏమని రాస్తారు? హిందూ మతంగా రాస్తారా? హిందూ మతపరమైన రాష్ట్రంగా రాస్తారా? దేశంగా రాస్తారా? ఎటువంటి హక్కులు ఇస్తారు జనాలకి, ప్రజలకి? ఎటువంటి హక్కులు ఇస్తారు? హిందూ మతస్థులకి ఎటువంటి హక్కులు ఇస్తారు? దేన్ని ఆధారంగా హక్కులు ఇస్తారు? మీ మతం గురించే మీ మతపరమైనటువంటి హక్కులు ఇస్తారా? హిందూ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రుగ్మత ఏంటంటే, మనిషిని మనిషిగా చూడకపోవటమే, కులాలుగా విభజించటము, తద్వారా అధికారంలోకి రావటము, కొన్ని వర్గాలకు మాత్రమే అన్నీ దక్కటము, మిగిలిన వర్గాలు జీవించే హక్కును కూడా నిరాకరించటం. ఈ రుగ్మత ఉన్నంతకాలం ఈ హిందూ మతాన్ని ఎవరు ఆదరించరు. మనకి ఏదో పైకి మాత్రమే అది కనిపిస్తుంది, కానీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఆలోచించండి. మీ జీవితాలు బాగుపడ్డాయంటే అది కేవలం భారత రాజ్యాంగం వల్లనే.
అంతేగాని హిందూ మతంలో పుట్టడం వల్ల కాదు. సో మీరు ఓటు వేసే ముందు భారతీయ జనతా పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్లో ఓటు వేసే ముందు, పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, మీరు నిజాయితీగా ఓటు వేయండి. భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకి, దానికి విలువ ఇచ్చే వాళ్ళకి, మనుషులందరినీ సమానంగా చూస్తామని చెప్పే వాళ్ళకి ఓటు వేయండి. అంతేగాని మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ, అభివృద్ధి నిరోధకులుగా మారుతూ, భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తామనేటటువంటి పార్టీలకు, అవి ఏ పార్టీలైనా కావచ్చు, వాటికి మీరు ఓటు వేసి మీ జీవితాల్ని, మన జీవితాల్ని, ఇంత దూరం వచ్చినటువంటి మన జీవితాల్ని నాశనం చేయకండి. థ్యాంక్ యూ.